సేంద్రియ వ్యవసాయంపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకు గ్రీన్ గార్డెన్ ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. పిల్లల్లో వాల్యూ సిస్టమ్ పెంచే ముఖ్య ఉద్దేశంతో ఈ నాణ్యం తీసుకున్నట్లు స్కూల్ నిర్వాహకులు చెప్పారు. రైతులంటే ఉన్న చిన్న చూపును పోగొడుతూ అగ్రికల్చర్ లో ఉన్న అన్ని దశలపై మెలకువలను థియరీ క్లాసెస్ తో పాటు ప్రాక్టికల్ గా విద్యార్థులతో చేయిస్తున్నారు. చదువుతో పాటు వ్యవసాయంపై అవగాహన ఉండే స్టూడెంట్ భవిష్యత్తు బాగుంటుందన్నారు స్కూల్ ప్రిన్సిపల్. ఇసాయి ఫార్మ్ సంస్థతో సంయుక్తంగా పనిచేసి అరెకరంలో మొదలెట్టిన ఫార్మింగ్ యాక్టివిటీని మరింత డెవలప్ చేస్తామంటున్నారు ప్రిన్సిపల్. రామంతపూర్లో ఫార్మింగ్ యాక్టివిటీ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బట్ డ్యూ టు కోవిడ్ మేము ఒక 2-3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ 3 months బ్యాక్ ఇసాయు అనే ఒక ఆర్గనైజేషన్తో మేము స్టార్ట్ చేశాము. అంటే ఒక ఏరియాని మేము సెలెక్ట్ చేసుకొని, అంటే ద లెఫ్ట్ ఓవర్ ఏరియా వాజ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పర్పస్. అండ్ రైట్ ఫ్రమ్ సాయిల్ ప్రిపరేషన్ నుంచి పిల్లల్ని ఎట్లా, అంటే మనకి ఫార్మింగ్ యాక్టివిటీలో అంటే అగ్రికల్చర్లో ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఎట్లా ఒక్కొక్క స్టేజ్లో ఏమేమి చేస్తాం అన్నీ చేస్తూ చూపించుకుంటూ క్లాసెస్ అందరినీ పిల్లల్ని, ఎస్పెషల్లీ మిడిల్ స్కూల్ చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేసాం దీంట్లో. చేసి సాయిల్ ప్రిపరేషన్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు చేయాలి, అట్లా ప్రతిదీ లాజికల్ రీజనింగ్తో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు తీసుకుంటున్నాం ఇట్లా అంటే, ఇప్పుడు మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇవ్వాలి పిల్లలకి. అంటే ప్రతిదీ క్లాస్లో చెప్పడం కాకుండా ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. మేము 100 సార్లు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి తీసుకెళ్ళి పిల్లలకి ప్లాంటేషన్ ఇట్లా చేయాలి, సీడ్ ఇట్లా నాటాలి, దాంట్లో సాయిల్ నుంచి ఇట్లా బయటకు వస్తుంది, స్ప్రౌట్ వస్తుంది, తర్వాత అది మొక్క ఎదిగేటప్పుడు, పెద్దగా అయ్యేటప్పుడు ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఎట్లా చేయాలి, ఎట్లాంటి పెస్ట్స్ వస్తాయి, ఇవన్నీ చూపించుకుంటూ వాళ్ళకి అన్ని స్టేజెస్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ప్రతి స్టేజ్లో ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ అర్థమవడంతో పాటు ఒక వాల్యూ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది, ఒక పాజిటివ్ లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. మేము ఫార్మింగ్ని అర్బనైజ్ చేయడానికి ఐఓటీ బేస్డ్ ఆటోమేటెడ్ సొల్యూషన్స్ చేస్తున్నాము. సో అది ఫార్మర్కి కానీ, లేకపోతే ఇళ్ళకి కానీ, హోమ్ కిట్స్, మనకున్న బాల్కనీస్లో కానీ, టెరెసెస్ కానీ, లేకపోతే ఒక మినీ పాలీ హౌసెస్, ఒక 1 acreలో 10 acreలలో ఎంత పండించవచ్చు వర్టికల్ ఫార్మింగ్తో, ఇలాంటి సొల్యూషన్స్ మేము చేస్తున్నాము. మేము ఆల్సో న్యూట్రిషన్ స్పెసిఫిక్ టు 45 న్యూట్రియంట్స్ కూడా రెడీ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. ప్రిన్సిపల్ సార్ శ్రీ నరసింహారెడ్డి గారు మాకు ఫార్మింగ్ యాక్టివిటీ చేయమని వాళ్ళ పిల్లలకి మాకు ఆపర్చునిటీ వచ్చింది. సో మేము ఇమీడియట్గా తీసుకున్నాం. మనకి ఈ రోజుల్లో తెలుసు, మనం ఒక కొత్త నార్మల్ ఏదైనా నేర్చుకోవాలంటే ఇళ్ళల్లో పిల్లల త్రూ నేర్చుకుంటాము. సో నథింగ్ బెటర్ దెన్ పిల్లలకి నేర్పించటం. అప్పుడే పేరెంట్స్ కూడా నేర్చుకొని కమ్యూనిటీస్ అనేది డెవలప్ అవుతాయి.